రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలను నిర్వహించనుంది విద్యాశాఖ. 14 జిల్లాల్లో 56 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు విద్యాశాఖ అధికారులు. మొత్తం 11,062 టీచర్ పోస్టుల భర్తీకి 2,79,000 మంది అభ్యర్థులు ఎగ్జామ్స్ రాస్తున్నట్లు తెలిపారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి పరీక్షలు ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యాయి. ఇందుకోసం 14 జిల్లాల్లో 54 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు విద్యాశాఖ అధికారులు. రోజుకు 2 షిఫ్ట్లలో టీచర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 1 కంటే ఎక్కువ సబ్జెక్టులకు పరీక్షలు రాసే అభ్యర్థుల విషయంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే రోజు 2 సబ్జెక్టుల పోస్టులకు సంబంధించి డిఎస్సి పరీక్షలు ఉంటే అలాంటి వారు మార్నింగ్ ఎగ్జామ్ రాసిన చోటే రెండో పరీక్ష కూడా రాసేలా అవకాశం కల్పించింది విద్యాశాఖ. మొత్తం 11,062 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గతంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. డిఎస్సికి 2,79,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇవాల్టి నుంచి ఆగస్టు 5 వరకు ఈ పరీక్షలను నిర్వహించనుంది విద్యాశాఖ. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. దివ్యాంగులైన అభ్యర్థులకు అదనపు సమయం కేటాయిస్తామని చెప్పారు అధికారులు. డిఎస్సి పరిశీలకులుగా సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు, సీనియర్ హెచ్ఎంలను నియమించింది విద్యాశాఖ. గత కొన్ని రోజులుగా డిఎస్సి వాయిదా వేయాలని ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఎగ్జామ్ సెంటర్ల దగ్గర కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తోంది పోలీస్ శాఖ. పరీక్ష రాసేందుకు అభ్యర్థులు కొంతమంది ఆఖరి క్షణంలో కేంద్రాలకు చేరుకున్నారు. చివరి నిమిషాల్లో అధికారులు చెక్ చేసి లోపలికి పంపించారు. ఆలస్యంగా పరీక్షా కేంద్రాలకు చేరుకున్న వారిని అనుమతించలేదు. దీంతో చేసేదేమీ లేక నిరాశతో ఇంటిబాట పట్టారు కొందరు అభ్యర్థులు. డిఎస్సి వాయిదా వేయాలని కోరుతూ 10 మంది హైకోర్టులో వేసిన పిటిషన్పై వాదనలు జరిగాయి. వారిలో ఒక్కరు కూడా తమ హాల్ టికెట్ ని సబ్మిట్ చేయకపోవడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. నిరుద్యోగుల తరపున అడ్వకేట్ రవిచందర్ వాదనలు వినిపించారు. నోటిఫికేషన్ నుంచి పరీక్ష నిర్వహణ వరకు 4 నెలల సమయం మాత్రమే ఇచ్చారని బెంచ్కి తెలిపారు. వాదనలు విన్న కోర్టు పిటిషన్ను వచ్చే నెల 18కి వాయిదా వేసింది.